అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ధనలక్ష్మి కొలువై ఉండాలని, డబ్బుకు ఎలాంటి కొరత ఉండకూడదు అనుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కొన్ని వాస్తు నియమాలు పాటించడం చాలా ముఖ్యము. వాస్తు ప్రకారము కొన్ని ప్రత్యేకమైన పనులు చేసినట్లయితే ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. వాస్తుశాస్త్రంలో ఈశాన్య దిశకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ దిశను కుబేరుడి స్థానం అంటారు. కుబేరుడు ధన సంపదలకు అధిపతి. ఈశాన్య దిశను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఇంట్లో ధనానికి సంబంధించిన సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. ఈశాన్యంలో పూజా గది ఏర్పాటు చేసుకోవాలి. పూజా గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఈశాన్య దిశలో ఎప్పుడూ బరువైన వస్తువులు పెట్టకూడదు. బరువైన వస్తువులు ఈశాన్య దిశలో పెట్టినట్లయితే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఈశాన్య దిశలో కుబేర యంత్రాన్ని ప్రతిష్ఠించినట్లయితే చాలా మంచిది. ఉత్తర దిశలో కుబేర యంత్రాన్ని పెట్టినట్లయితే ఆర్థికంగా అభివృద్ధి లభిస్తుంది. కుబేరుడు ధన సంపదలకు అధిపతి. ఆయనను గనక ప్రసన్నం చేసుకున్నట్లయితే ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. కుబేరుని పూజించాలంటే దానికి కొన్ని నియమాలున్నాయి. కుబేరుడిని ఎప్పుడూ యంత్ర రూపంలో పూజించాలి. కుబేర యంత్రానికి ముందు ప్రతిరోజు దీపం వెలిగించాలి. కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు కుబేర దిశను పరిగణలోనికి తీసుకోవటం వల్ల కుబేరుడి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ఇల్లు కట్టేటప్పుడు ఈశాన్య దిశలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. ఈశాన్యంలో ఎప్పుడూ మెట్లు కట్టకూడదు. మెట్లు కట్టటం వలన ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. చెప్పులను, చెత్తను, డస్ట్‌బిన్‌లను ఈశాన్యంలో ఉంచకూడదు. ఈశాన్యంలో ఇవన్నీ ఉంచినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. బాత్రూమును ఈశాన్యంలో నిర్మించకూడదు. ఈశాన్యంలో బాత్రూమును నిర్మించినట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది. డబ్బుని ఎప్పుడూ ఉత్తరం వైపు పెట్టాలి. ఇలా చేయటం వల్ల ధనలాభం కలుగుతుంది. పరిశుభ్రత ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి కొలువుంటుంది. అందువలన ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో బూజులు వేలాడటము, సాలెగూడ్లు ఉండటము ఇలాంటివన్నీ కూడా ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ప్రతిరోజు ఉదయము, సాయంత్రము ఇంట్లో పూజ చేసుకొని దీపం వెలిగించాలి. ఈ నియమాలు పాటించినట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంపొందుతుంది. ధన సంపదలు వృద్ధి చెందుతాయి. వాస్తు చిట్కాలు అనేవి కేవలం మార్గదర్శకాలు మాత్రమే. మనము మన కష్టాన్ని, ప్రయత్నాన్ని కూడా జోడించినట్లయితే ఫలితాలు లభిస్తాయి. వాస్తు నియమాలు పాటించడంతో పాటు కష్టపడి పనిచేయటం వల్ల ఆర్థికంగా అభివృద్ధిని పొందవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.